నాకెందుకో టెన్షన్గా అనిపించింది. నేను రంజిత్కి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాను. అప్పటికే తెల్లవారు 4:30 అయింది. ఈలోపు డోర్ గట్టిగా కొడుతున్నారు. రంజిత్ అని డోర్ ఓపెన్ చేశాను. రంజిత్ ఒక్కసారిగా లోపలికి వచ్చి, వాటర్ ఇవ్వు స్వప్న, ప్లీజ్ కొంచెం వాటర్ ఇవ్వు. వాటర్ ఇచ్చి అతను తాగాక ఇలా అడిగాను, ఏమైంది రంజిత్? ఒళ్ళంతా చెమటలేంటి? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? చెప్పు. స్వప్న, ఈరోజు అసలంతా ఎలానో ఉంది. స్వప్న, నేను ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద లారీ నన్ను గుద్దేపోయింది. ఎవరో వచ్చి నన్ను పట్టుకుని తోసేశారు. చూస్తే ఏదో నీడలాగా ఉంది. నాకు చాలా భయం వేసింది. నన్ను ఎవరు కాపాడి ఉంటారు? రంజిత్, నిన్ను కాపాడింది మా అమ్మ ఆత్మ. ఏంటి స్వప్న, ఏం మాట్లాడుతున్నావు? తాగింది నువ్వా నేనా? అసలు ఏమంటున్నావు? మీ అమ్మ చనిపోయి చాలా రోజులైందన్నావు కదా. నేను చెప్పేది నమ్మటానికి కొత్తగానే ఉంటుంది, కానీ ఇదే నిజం. మా అమ్మ ఆత్మగా మారింది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.